పూరా లోకల్. ఒక్క మాటలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనేవాడు మొనగాడు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే రాజకీయంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి వీళ్ళైతే చోటమోట నాయకులు, మోడీ గారే పరేషాన్లో ఉన్నాడు. ఇది కార్యాచరణ చేసి తెలంగాణలో మేమేదో మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంటే 42% రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కార్యాచరణలో పెట్టేసరికి అటు సపోర్ట్ చేయలేక దాన్ని తిరస్కరించలేక లొసుగులు ఎత్తుకుంటూ వారి అనుయులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ల తర్వాత ముస్లిం కార్డుని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి మనమంతా రుణపడి ఉండాలి, ముఖ్యంగా బీసీ వాళ్ళం. చుక్కన నావలాగా అసలు మనకు ఎవరున్నారు అనుకున్నప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశాన్ని భౌగోళికంగా, సాంఘికంగా, హిస్టరీ పరంగా చదివిన రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతిని భాగ్యదారి అన్నట్టు నినాదం అది ఉద్యమంలో మారినప్పుడు ఆ ఉద్యమం మారడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు ఒక అందుకు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క కళని ఒక కాంగ్రెస్ సైనికుల్లా, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నమ్మిన బంటులాగా నేను ముందుకు తీసుకెళ్తానని తెలంగాణలో కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. బట్టి విక్రమార్క దాని బాధ్యత తీసుకొని శాస్త్రీయబద్ధంగా కుల సర్వే